చాలా బాగుంది అపర్ణ. థ్యాంక్ యూ. బాయ్. అక్క, ఏంటక్క అది? ఇదా సూది. సూది నేను అడిగింది చేతిలో ఉన్న సూది గురించి కాదక్క, అదే చేత్తో వెనక దాచిన దాని గురించి. వెనకేం దాచాను? ఏం లేదు. అవును, నువ్వేమీ దాచలేదు. మరి దీన్నేమంటారో? ఓ ఇదా, ఇది ఊరికే టైం పాస్ కోసం అల్లుతున్నాను. మరి ఈ మాట చెప్పొచ్చు కదక్క. ఈ మాత్రం దానికి నన్ను చూసి దాచడం దేనికి? అక్క, స్వెటర్ మాత్రం సూపర్ గా ఉందక్క. అందరూ దృష్టి పెట్టి అల్లితే నువ్వు మనసు పెట్టి అల్లినట్టున్నావు. అందుకే ఎంత బాగుందో. సర్లే, ఇలా ఇవ్వు. ఇంకా అల్లాల్సింది చాలా ఉంది. ఉండక్క, నీ స్వెటర్ ఏం కొరుకు తినలే. చూడండి, చూసింది చాలేవే, ఇటివ్వు. ఎందుకక్క అంత టెన్షన్ పడిపోతున్నావు? నేను చూస్తుంది స్వెటరేగా. ఏ, నేను చూడకూడదా? అంతసేపు చూడ్డానికి ఏముంది దానిలో? ఇవ్వు. నాకేం వద్దులే, తీసుకో. ఒక్క నిమిషం అక్క. ఇదేంటి ఏం పెట్టావు? అంటే అది ఎవరి పేరు? కొంపతీసి అర్జున్ పేరేనా? లేదు, నా పేరే. ఏ ఫర్ అపర్ణ, అందుకే ఏ అని అల్లాను. ఏ ఫర్ అపర్ణ, ఏ ఫర్ అర్జున్ నాకు బాగా తెలుసక్క. అయినా స్వెటర్ వెనక దాచినంత ఈజీ కాదక్క నిజాలు దాయడం. ఇక్కడ రాసింది నీ పేరే అయితే నీకంత భయం ఉండదని, ఇంత టెన్షన్ పడవని నాకు తెలుసక్క. నిజం చెప్పు, ఇదా అర్జున్ కోసమే కదా అల్లుతున్నా? అవును స్నేహ, అతని కోసమే అల్లుతున్నాను. అలా అని అతని మీద ప్రేమతోనూ అతనికి దగ్గరవ్వాలనో కాదు, దూరం అవుతున్న అతనికి గిఫ్ట్గా ఇద్దామని. ఏంటక్క నువ్వనేది? అవునే, అర్జున్ ఊరికి వచ్చేస్తానని వాళ్ళమ్మతో చెప్తుంటే విన్నాను. ఇప్పటి వరకు మానసికంగా ఎంతో దూరంలో ఉన్న నాకు రేపటి నుంచి శాశ్వతంగా దూరం అయిపోతున్నాడు. అతను నన్ను ఇష్టపడకపోవచ్చు, కానీ సిన్సియర్గా నేను అతన్ని ఇష్టపడ్డాను. నా దురదృష్టం ఏంటో గాని నా ఇష్టం ఇష్టంగానే మిగిలిపోయింది. నా ప్రేమ నాలోనే సమాధైపోయింది. అతని చేయి అందుకోవాలన్న ఆశ సమాప్తమైపోయింది. అందుకే నా గుర్తుగా, ఫలించని నా ప్రేమకి సాక్షిగా అతనికి ఏదైనా ఇవ్వాలనిపించింది. అందుకే ఈ స్వెటర్ అల్లుతున్నాను. నా మనసు ఎలాగో అతను అందుకోలేదు. కనీసం మనసు పెట్టి అల్లుతున్న ఈ స్వెటర్ అయినా తీసుకుంటే అదే చాలు.